హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు డీకే డైరీస్. ఈరోజు ఒక మంచి హిడెన్ జెమ్ దగ్గరికి వెళ్ళబోతున్నాం. అదే సీతాపాలెం బీచ్. నేనైతే ఇంకా నా బైక్ మీద స్టార్ట్ అయిపోయాను స్టీల్ ప్లాంట్ రోడ్డు మీదుగా. మెయిన్ జంక్షన్స్ అన్ని చూపించుకుంటూ వెళ్తాను ఆ ప్లేస్‌కి ఎలా వెళ్ళాలో. ఈ సీతాపాలెం బీచ్‌కి మాక్సిమం అందరూ ఆ మౌంటైన్ వ్యూ చూడడానికే వెళ్తారు. అది చూసి రిటర్న్ అయిపోతారు. ఆ దగ్గరలోనే జస్ట్ పక్కనే ఆ కేవ్ బీచ్, స్టోన్ బీచ్ ఇవన్నీ ఉంటాయి. చాలా బావుంటాయి చూడడానికి. ఫోటోస్, వీడియోస్ చాలా వస్తాయి అక్కడ. ఈ లొకేషన్స్ చాలా తక్కువ మందికే తెలుసు. మనం ఫస్ట్ నా బైక్ వేసుకొని మౌంటైన్ మీదకి వెళ్ళిపోదాం డైరెక్ట్‌గా. బైక్ ఎలా పైకి తీసుకొని వెళ్ళాను అండ్ పైనుంచి వ్యూ ఎలా ఉంది అన్నీ మీకు క్లారిటీగా చూపిస్తాను. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేసేయండి. సో నేను పెట్టే ప్రతి వీడియోస్ మీకు వస్తూనే ఉంటాయి. నేను స్టీల్ ప్లాంట్ రోడ్డు మీదుగా స్టార్ట్ అయ్యాను. స్టీల్ ప్లాంట్ నుంచి డైరెక్ట్‌గా అచ్యుతాపురం జంక్షన్‌కి రీచ్ అయిపోయాను. స్టీల్ ప్లాంట్ నుంచి ఒకటే స్ట్రెయిట్ రోడ్ ఉంటుంది అచ్యుతాపురం జంక్షన్‌కి. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని ఒక 8 కిలోమీటర్స్ ముందుకు వెళ్ళాలి. వచ్చాక మీకు ఇలాగా వై జంక్షన్ వస్తుంది. ఇక్కడ రైట్ తీసుకోవాలి. ఇలా బోర్డు కొని ఉంటుంది. ఇలా ఒక స్ట్రైట్ గా ఒక 5 కిలోమీటర్స్ వెళ్ళాలి. ఇలా ఫ్యాక్టరీస్ అన్ని దాటుకుంటూ వెళ్ళాలి. ఫైవ్ కిలోమీటర్స్ వెళ్ళాక మీకు ఇలా ఒక జంక్షన్ వస్తుంది. లెఫ్ట్ కి ఇలా మట్టి రోడ్డు అండ్ ఇలా తాటి చెట్లతో ఒక జంక్షన్ వస్తుంది. ఆ జంక్షన్ దగ్గర నుంచి మీరు లెఫ్ట్ తీసుకోవాలి. రోడ్ అస్సలు బాగోదు, జాగ్రత్తగా వెళ్ళండి. ఇలా మీకు మధ్యలో ఒక 10 హౌసెస్ ఉండి ఒక చిన్న ఊరు కనబడుతుంది. ఇలా ఈ ఊరు దాటి డెడ్ ఎండ్ వరకు వెళ్తే మీకు ఈ సీతాపాలెం బీచ్ వచ్చేస్తుంది. చివరి వరకు వచ్చేస్తే ఇంకెలా మట్టి రోడ్డు వస్తుంది. ఇక్కడే బైక్స్ పెట్టుకొని కొండ మీద వరకు నడుచుకొని వెళ్ళాలి. కానీ ఈసారి కొండ పై వరకు నా బండి పట్టుకెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయాను. కనిపిస్తున్న ఆ కొండ మీదకే మనం వెళ్ళాలి. బెటర్ మీ వెహికల్స్ అక్కడే పార్క్ చేసి నడుచుకొని వెళ్ళడం బెటర్. ఎందుకంటే ఈ ఇసుకతో చాలా కష్టం మీరు బండి తీసుకొని వెళ్ళాలంటే. చాలా కష్టం ఈ ఇసుకలో మీరు ఆ బైక్ తీసుకొని వెళ్ళాలంటే. స్కూటీస్ అయితే అస్సలు అవ్వదు.
అట్ లాస్ట్‌కి కొండ కింద వరకైతే వచ్చేసాను. బట్ ఇక్కడ చిన్న స్టోన్స్‌తో ఒక చిన్న కొండలాగా ఉంది. అది కొంచెం ఎక్కించడం కష్టమైంది. అది కూడా ఎక్కిచ్చేసి కొండ పైకైతే స్టార్ట్ అయిపోయాను. అట్ లాస్ట్‌కి బండైతే పైకి ఎక్కిచ్చేసాను కొండ మీద వరకు. చూడండి వ్యూ ఎంత బాగుందో. ఇంక బండితో అయితే నా బ్యాక్‌గ్రౌండ్ సీనరీ అంతా దాటుకుంటూ వచ్చేసా. చాలా సూపర్‌గుంది ఈ వ్యూ మాత్రం. నాకు చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తుంది పైకెక్కిన తర్వాత. నా బండితో కలిసి ఈ వ్యూని చూస్తుంటే మాత్రం చాలా సూపర్‌గా అనిపిచ్చింది. చాలా పీస్‌ఫుల్‌గా చాలా బావుంది. ఈ ఎడ్జెస్‌లో కూర్చుంటున్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చాలా గాలి వేస్తది. సో, బెటర్ మీరు కూర్చోవడం బెటర్. నించోకండి. అలా రిలాక్స్‌గా కూర్చొని ఆ వ్యూని చూస్తుంటే చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తుంది. ఒక ప్రైవేట్ ఐలాండ్‌కొచ్చినట్టే ఉంటది ఇక్కడికొస్తే. అసలు ఎవ్వరు ఉండరు. అసలు ఎక్కువ జనాలుండరు. ఎవ్వరుండరు. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. అండ్ సీనరీ మాత్రం చాలా సూపర్‌గా ఉంటుంది. చూసారు కదా! ఇది మౌంటైన్ టాప్ పార్ట్. ఈ వ్యూని చూసి అందరూ మాక్సిమం రిటర్న్ అయిపోతారు సీతాపాలంకొచ్చి. ఈ మౌంటైన్ జస్ట్ కింద సైడ్ వెళ్తే స్టోన్ బీచ్ ఉంటుంది. అండ్ ఇక్కడ దగ్గరలోనే కేవ్ బీచ్ కూడా ఉంటుంది. చాలా బావుంటాయి. ఫోటోస్, వీడియోస్ తీసుకోవడానికి చాలా బావుంటుంది ఆ ప్లేసెస్. లొకేషన్ మాక్సిమం చాలా తక్కువ మందికే తెలుసు. నెక్స్ట్ పార్ట్‌లో మీకు అంతా క్లారిటీగా చూపిస్తాను. ఆ స్టోన్ బీచ్‌కి ఎలా వెళ్ళాలి? అండ్ కేవ్ బీచ్‌కి ఎలా వెళ్ళాలి? అంతా చూపిస్తాను. అవి ఎలా ఉంటాయో చూడండి ఒకసారి. ఈ మౌంటైన్ కింద బీచ్ ఇలా ఉంటుందన్నమాట. చాలా బావుంటుంది. స్టోన్స్ మధ్యలో వాటర్ వచ్చి ఇదొక స్పాట్. చాలా బావుంటుంది కింద. ఈ మౌంటైన్ కింద పార్ట్ ఇదంతా. ఈ కింద స్టోన్ బీచ్ చూసాక ఇంకో మెయిన్ ప్లేస్ అదే కేవ్ బీచ్ మాట. అది అక్కడ కనిపిస్తున్న మూడో కొండ వరకు వెళ్తే కేవ్ బీచ్ ఉంటుంది. అదిగో అక్కడ కనిపిస్తున్న మూడో కొండ వరకు వెళ్తే అక్కడ కేవ్ బీచ్ ఉంటుంది. ఇలా కేవ్ ఉండి బీచ్ లోపలికొచ్చి చాలా బావుంటుంది ఆ ప్లేస్ మాత్రం. ఫోటోస్, వీడియోస్ చాలా బా వస్తాయి. ఆళ్ళ కేవ్ లోపల కూర్చొని బయటకి చూస్తుంటే ఆ ఎక్స్‌పీరియన్స్ చాలా బావుంటుంది.
నెక్స్ట్ వీడియోలో మీకు ఆ బీచ్ పార్ట్ అండ్ ఆ కేవ్ బీచెస్ అన్నీ మీకు చూపిస్తాను డీటెయిల్‌గా. ఆ కేవ్ బీచ్‌కి ఎలా వెళ్ళాలి? ఎక్కడ ఉంటది? అండ్ అన్నీ మీకు నెక్స్ట్ పార్ట్‌లో క్లారిటీగా చూపిస్తాను. ఇప్పుడు చూసారు కదా! ఇదంతా మౌంటైన్ పార్టే. ఈ మౌంటైన్ పార్ట్ అంతా చూసారు గదా! ఈ స్టోన్ బీచెస్ అండ్ కేవ్ బీచెస్ చూపిస్తాను నెక్స్ట్ పార్ట్‌లో క్లారిటీగా. సో, అవన్నీ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసేయండి. సో, నేను పెట్టే ప్రతి వీడియో మీకొస్తుంది. వైజాగ్‌లో ఉండి ఈ ప్లేస్‌ని మీరు విజిట్ చేసారో లేదో కామెంట్ చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి గాయ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.